this session we are going to talk about osmosis, ద్రవాభిసరణ. Osmosis is one type of diffusion. Osmosis కూడా ఒక రకమైన diffusion, right? Movement of water or solvent moves from their high water concentration area to low water concentration through semi-permeable membrane. ఇక్కడ కూడా మాలిక్యూల్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతాయి, కాకపోతే సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనేది అవసరం. SPM, సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఈజ్ ఎ మెంబ్రేన్ విచ్ అలౌస్ మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ ఆర్ వాటర్ అక్రాస్ ఇట్ బట్ నాట్ ది సొల్యూట్. ఇటువంటి వాటిని ఏమంటాం మనం? సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటాం, SPM. మనకేంటంటే తన గుండా నీటి అణువుల్ని, ద్రావణ అణువుల్ని పంపించే మెంబ్రేన్ ఏమంటాం మనం? సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటాం. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్కి ఎగ్జాంపుల్స్ ఎగ్ మెంబ్రేన్. ఎగ్ యొక్క షెల్ దిగువ భాగంలో పల్చని మెంబ్రేన్ ఉంటుంది. ఈ ఎగ్ మెంబ్రేన్ అనేది SPMగా యాక్ట్ చేస్తుంది. మార్కెట్లో దొరికే సెల్లోఫైన్ పేపర్స్, పార్చ్మెంట్ పేపర్స్ ఇవన్నీ కూడా మనకి SPMగా యాక్ట్ చేస్తాయి. ఇక్కడ ఆస్మాసిస్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఒక రెండు సొల్యూషన్స్ ఉన్నాయి, A, B, రైట్. ఇక్కడ మనకి ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ SPM ఉంది, సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్, SPM, రైట్. ఇక్కడ సొల్యూషన్ ఏలో మనకి వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, సాల్వెంట్ మాలిక్యూల్స్. వాటర్లో డిజాల్వ్ అయ్యే వాటర్లో కరిగే వాటిని, డిజాల్వ్ అయ్యే వాటిని సొల్యూట్స్ అంటాం. వాటర్లో షుగర్ కరుగుతుంది, సాల్ట్ కరుగుతుంది, వీటిని ఏమంటాం మనం? సొల్యూట్స్. వాటర్లో కరిగే వాటిని సొల్యూట్స్ అంటాం. ఇవి సొల్యూట్స్, రైట్. ఇవేంటంటే సొల్యూట్స్. సొల్యూట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండి వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఇటువంటి వాటిని హై వాటర్ కాన్సన్ట్రేషన్ అంటాం. దీన్ని ఎక్కువ వాటర్ కాన్సన్ట్రేషన్ ఉంది. ఆన్ ది అదర్ హ్యాండ్, సిస్టమ్ B consists low water molecules and high solute molecules. Low water molecules and high solute molecules. That means it is low water concentration. When the two solutions separated by SPM, water always moves from high water concentration area to, ఇది high water concentration area. Water always moves from high water concentration area to low water concentration area through SPM. Low water concentration area. ఇక్కడ సొల్యూట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి హై వాటర్ కాన్సన్ట్రేషన్ ఏరియా ఇది. ఇక్కడ సొల్యూట్స్ ఎక్కువ ఉన్నాయి, వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది కాబట్టి లో వాటర్ కాన్సన్ట్రేషన్. Water always moves from high water concentration area to low water concentration area through SPM. It is known as osmosis, right? ఇక్కడ మనకి మెంబ్రెయిన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. అసలు పెర్మియబిలిటీ అంటే ఏంటంటే ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఆఫ్ మాలిక్యూల్స్ త్రూ మెంబ్రెయిన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ పెర్మియబిలిటీ. Permeability means entry or exit of molecules through membrane. Entry or exit of molecules through membrane. It is known as permeability. ఇక్కడ membranes అనేవి different types లో ఉంటాయి. First one, permeable membrane. Permeable membrane అంటే ఏంటి? Permeable membrane, it allows solutes and solvents across it. It allows solutes and solvents across it. It allows all molecules. It is known as permeable membrane. Permeable membrane కి ఎగ్జాంపుల్ సెల్ వాల్. సెల్ వాల్ అనేది permeable membrane, right? Next, semi-permeable membrane. Semi-permeable membrane means semi-permeable membrane అంటే ఏం చెప్పాం మనం? Semi-permeable membrane is a membrane
which allows movement of solvent across it but not the solute. It is known as semi-permeable membrane, SPM. SPM గా ఏవి యాక్ట్ చేస్తాయంటే ఎగ్ మెంబ్రెయిన్, సెల్లోఫెన్ పేపర్, పార్చ్మెంట్ పేపర్, ఇవన్నీ SPM గా యాక్ట్ చేస్తాయి. రైట్. నెక్స్ట్ వన్ సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. Selectively permeable membrane, selectively permeable membrane or differentially permeable membrane. It allow all solvents, all water molecules and some solute molecules. Along with water molecules, they allow some solute molecules. It is known as selectively permeable membrane. Then selectively permeable membrane or differentially permeable membrane. Tonoplast, vacuole చుట్టూ ఉండే tonoplast, organellar membranes, they act like selectively permeable membrane. Last one, impermeable membrane. Impermeable membrane. Impermeable membrane means it doesn't allow any solvent or solute across it. Rubber membrane, కార్క్, సోబరైజ్డ్ కార్క్ సెల్స్, ఇవన్నీ ఏంటివి ఇంపెర్మియబుల్ మెంబ్రెయిన్ ఎగ్జాంపుల్స్. దే డస్ నాట్ అలో ఎనీ సొల్యూట్ ఆర్ సాల్వెంట్ అక్రాస్ ఇట్. ఇంపెర్మియబుల్ మెంబ్రెయిన్. ఈ రకంగా 4 టైప్ ఆఫ్ మెంబ్రెయిన్స్ గా మనం డివైడ్ చేయొచ్చు. సొల్యూషన్స్ ఆర్ 3 టైప్స్. హైపోటానిక్ సొల్యూషన్. ఫస్ట్ వన్ హైపోటానిక్ సొల్యూషన్. హైపోటానిక్ సొల్యూషన్ మీన్స్ అల్పగాఢ ద్రావణం అంటాం, తెలుగులో అయితే అల్పగాఢ ద్రావణం. అల్పగాఢ ద్రావణం, హైపోటానిక్ సొల్యూషన్ మీన్స్ ఇట్ కన్సిస్ట్ more water molecules and less solute molecules. ఇటువంటి దాన్ని మనం హైపోటానిక్ సొల్యూషన్ అంటాం. More water molecules and less solute molecules. When water concentration in solution is greater than that of solute molecules, greater than that of cell sap. In a solution, water molecules are greater than that of cell sap. It is known as hypotonic solution. Right. It is a diluted solution. It is a more diluted solution. Right. Next one, hypertonic solution. Hypertonic solution ante enti? Hypertonic solution means it consists less water molecules and more solute molecules. It consists less water molecules and more solute molecules. More solute or salt molecules. It is known as hypertonic solution. It is high concentrated solution. Hypertonic solution is high concentrated solution. అధిక గాఢ ద్రావణం అంటాం, అధిక గాఢత ద్రావణం. సాల్ట్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్, ఇవేంటంటే హైపర్టానిక్ సొల్యూషన్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ వన్, ఐసోటానిక్ సొల్యూషన్. Isotonic solution means when a concentration of water in a solution is similar to that cell sap, it is known as isotonic solution. Right. Hypotonic solution means when water molecules in a solution are greater than that of solute molecules. Hypertonic solution means when water molecules in a solution less than that of cell sap. Isotonic solution means when a solution water concentration is similar to that of cell sap. It is known as isotonic solution. Water concentration, solute concentration equal గా ఉండే సొల్యూషన్ ఏమంటాం మనం? ఐసోటానిక్ సొల్యూషన్ అంటాం. వాటర్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ hypotonic solution to hypertonic solution.
water always moves from, osmosis always takes place from hypotonic solution to hypertonic solution. Next, right? When a cell placed in hypotonic solution, what will happen? First condition, when a cell placed in hypotonic solution, ఒక కణాన్ని అల్పగాఢత కలిగిన ద్రావణంలో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ప్లాంట్ సెల్ అనేసరికి ప్లాంట్ సెల్ అవుటర్ మోస్ట్ లేయర్ని సెల్ వాల్ అంటాం. ఇది సెల్ వాల్ దిగువ భాగంలో పల్చని లేయర్ ఉంటుంది, దీన్ని ఏమంటాం మనం? సెల్ మెంబ్రెయిన్. దిస్ ఈజ్ ద సెల్ మెంబ్రెయిన్, రైట్? ప్లాంట్ సెల్లో మనకి లార్జ్ వ్యాక్యూల్ ఉంటుంది. సో న్యూక్లియస్ is shifted to one side. This is the vacuole. When a cell placed in hypotonic solution means the solution which is outside the cell is more diluted. Cell వెలుపల మనకి వాటర్ కాన్సంట్రేషన్ ఉంటుంది. and the solution which is outside the cell is more diluted, that means hypotonic. బయట ఉండేది more dilute, cell లోపల contents of the cell is high concentrated. So water always moves from high water concentration area to low water concentration area. అందువల్ల బయట నుండి వాటర్ అనేది సెల్ లోపలికి చేరుతుంది. ఈ ప్రాసెస్ ని ఎండాస్మాసిస్ అంటాం. దీన్ని ఎండాస్మాసిస్. The entry of water inside the cell or organ system, it is known as endosmosis. ఏంటి? సెల్ని హైపోటానిక్ సొల్యూషన్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ హై వాటర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, సెల్ లోపల లో వాటర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ వాటర్ అనేది హై వాటర్ కాన్సన్ట్రేషన్ ఏరియా టు లో వాటర్ కాన్సన్ట్రేషన్ ఏరియా. డ్యూ టు ఎంట్రీ ఆఫ్ వాటర్ ద సెల్ బికమ్ టర్జిడ్. It is known as endosmosis. సెల్ని హైపోటానిక్ సొల్యూషన్లో పెడితే ఏమవుతుందంటే టర్జిడ్ కండిషన్ పొందుతుంది. బయట నుండి వాటర్ లోపలికి వెళ్ళడం వల్ల ఉబ్బుతుంది, రైట్? నెక్స్ట్ వన్, ప్లాస్మోలిసిస్, కణద్రవ్య సంకోచం. నెక్స్ట్ కండిషన్, వెన్ ఎ సెల్ ప్లేస్డ్ ఇన్ హైపర్టానిక్ సొల్యూషన్. ఏదైనా సెల్ని కణాన్ని అధిక గాఢత కలిగిన ద్రావణంలో ఉంచినప్పుడు. వెన్ ఎ సెల్ ప్లేస్డ్ ఇన్ హైపర్టానిక్ సొల్యూషన్ మీన్స్ the contents of the cell is hypotonic and the solution which is outside the cell is high concentrated. జనరల్గా మనకి సెల్లో అవుటర్గా సెల్ వాల్ ఉంటుంది. ప్లాంట్ సెల్లో అవుటర్ మోస్ట్ లేయర్ సెల్ వాల్ దిగువ భాగంలో ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది, పిఎం ఆర్ సెల్ మెంబ్రెయిన్. ఇక్కడ పిఎం అన్నా సిఎం అన్నా ఒకటే, సెల్ మెంబ్రెయిన్. ప్లాంట్ సెల్లో లార్జ్ సెంట్రల్ వ్యాక్యూల్ ఉంటుంది. Due to large vacuole, the nucleus is shifted to one side. ఇదంతా ప్రోటోప్లాజం. సెల్ వాల్ వితౌట్ ప్రోటోప్లాజం వితౌట్ సెల్ వాల్ లేకుండా ఓన్లీ ప్రోటోప్లాజం ఉంటే ప్రోటోప్లాస్ట్ అంటాం. ఆ కండిషన్ ఏమంటాం మనం? ప్రోటోప్లాస్ట్. ఓకే, ఇది నార్మల్ సెల్, ప్లాంట్ సెల్ ఈ రకంగా ఉంటుంది. ఈ సెల్ని హైపర్టానిక్ సొల్యూషన్లో పెట్టినప్పుడు, హైపర్టానిక్ సొల్యూషన్ మీన్స్ high concentrated solution. High concentrated solution means water concentration is very less. So it is low water concentration. The contents of the cell are hypotonic, more diluted. So it is high water concentration. Water always moves from high water concentration area to low water concentration area. సెల్ లోపల నుంచి ప్రోటోప్లాజంలో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఏదైనా ఒక సెల్ నువ్వు సాల్ట్ సొల్యూషన్లో పెట్టినప్పుడు, సాల్ట్ సొల్యూషన్ అంటే వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, సెల్లో వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సెల్ నుంచి వాటర్ అనేది ఏమవుతుంది? బయటకు వచ్చేస్తుంది. ఎగ్జిట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సెల్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్సాస్మాసిస్. ఎక్సాస్మాసిస్ జరుగుతుంది, బాహ్య ద్రవాభిసరణ. ఈ ఎక్సాస్మాసిస్ జరగడం వల్ల ఇనీషియల్గా ఈ సెల్ మెంబ్రెయిన్ ఉన్నది, ఈ ప్రోటోప్లాస్ట్, ఈ టోటల్ సెల్ వాల్ లేకుండా మిగతా అంత పాటుని ప్రోటోప్లాస్ట్ అంటాం.
ఇనీషియల్గా ఈ ప్రోటోప్లాస్ట్ అనేది సెల్ వాల్ని సెల్ కార్నర్స్లో విడిచిపెడుతుంది, సెల్ కార్నర్స్లో లూజ్ అవుతుంది. దీన్ని ఇన్సిపియంట్ ప్లాస్మాలసిస్ అంటాం, ఇన్సిపియంట్ ప్లాస్మాలసిస్. వెన్ ఇట్ కంటిన్యూస్ ఫర్ ఏ కన్సిడరబుల్ టైం, ఇంకా ఎక్కువ కాలం నువ్వు సెల్ని సాల్ట్ సొల్యూషన్లో ఉంచినప్పుడు ఏమవుతుంది, ఈ ప్రోటోప్లాస్ట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ప్రోటోప్లాస్ట్లో ఉండే వాటర్ అంతా బయటకు రావడం వల్ల ద ప్రోటోప్లాస్ట్ బికమ్ షింకేజ్, ద ప్రోటోప్లాస్ట్ బికమ్ షింకేజ్. కంప్లీట్గా ఈ ప్రోటోప్లాస్ట్ అనేది సెల్ వాల్ని విడిచిపెట్టి సెల్ మధ్యలోకి చేరిపోతుంది ప్రోటోప్లాస్ట్. ది షింకేజ్ ఆఫ్ ప్రోటోప్లాజం ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్లాస్మాలసిస్. ప్రోటోప్లాజం షింకేజ్ అవ్వడాన్ని ఏమంటాం మనం, ప్లాస్మాలసిస్ అంటాం. ఇక్కడ ప్లాస్మాలసిస్ యాక్చువల్గా అయితే మనకి 3 స్టేజెస్ ఉంటాయి. లిమిటెడ్ ప్లాస్మాలసిస్, లిమిటెడ్ ప్లాస్మాలసిస్లో సెల్ సైజ్ తక్కువగా ఉంటుంది. ద ప్రోటోప్లాస్ట్ డస్ నాట్ విత్డ్రాల్ ఫ్రమ్ సెల్ వాల్, ప్రోటోప్లాస్ట్ డస్ నాట్ విత్డ్రాల్ ఫ్రమ్ cell wall. It is known as limited plasmolysis, limited plasmolysis. Second one, కొద్దిసేపు నువ్వు సాల్ట్ సొల్యూషన్లో సెల్ ఉంచినప్పుడు లోపల ఉండే వాటర్ బయటికి రావడం వల్ల ఈ ప్రోటోప్లాస్ట్ అనేది సెల్ కార్నర్స్లో మాత్రమే సెల్ వాల్ని విడిచిపెడుతుంది. ఇటువంటి దాన్ని ఏమంటాం మనం, ఇన్సిపియంట్ ప్లాస్మాలసిస్. వెన్ ఇట్ కంటిన్యూస్ ఫర్ ఏ లాంగ్ టైం, ఇంకా ఎక్కువ కాలం నువ్వు సాల్ట్ సొల్యూషన్లో సెల్ని ఉంచినప్పుడు లోపల ప్రోటోప్లాజంలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేయడం వల్ల ద ప్రోటోప్లాస్ట్ బికమ్ షింకేజ్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్లాస్మాలసిస్. లిమిటెడ్ ప్లాస్మాలసిస్, ఇన్సిపియంట్ ప్లాస్మాలసిస్. మరలా ఈ ప్లాస్మోలైజ్డ్ సెల్ని మరలా హైపోటానిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు, హై వాటర్ కాన్సన్ట్రేషన్లో ఉంచినప్పుడు బయట నుండి వాటర్ వెళ్ళడం వల్ల, లోపలికి వెళ్ళడం వల్ల ద సెల్ బికమ్స్ దేర్ ఒరిజినల్ పొజిషన్. సెల్ అనేది ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. ఈ ప్రాసెస్ని డీప్లాస్మాలసిస్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, డీప్లాస్మాలసిస్. రైట్. ప్లాస్మోలైజ్డ్ సెల్ని మరలా వాటర్లో ఉంచినప్పుడు బయట నుంచి వాటర్ లోపలికి వెళ్ళడం వల్ల సెల్ అనేది నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమంటాం మనం, డీప్లాస్మాలసిస్ అంటాం. రైట్. నెక్స్ట్ థర్డ్ కండిషన్, వెన్ ఏ సెల్ ప్లేస్డ్ ఇన్ ఐసోటానిక్ సొల్యూషన్. జనరల్గా ఈ ప్లాస్మాలసిస్ టెక్నిక్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనం, మన నిజ జీవితంలో ఎక్కడ యూజ్ చేస్తామంటే, we add sugars to jams and jellies, we add salts to pickles, we add salts to meat and fish for longer time of storage. ఎక్కువ కాలం ఫిష్ని, మీట్ని స్టోర్ చేయాలంటే సాల్ట్ని అప్లై చేస్తాం. ఈ సాల్ట్ ఏం చేస్తుంది, ఇట్ కిల్లింగ్స్ ది మైక్రోబియల్ సెల్స్. ఈ సాల్ట్ వల్ల మైక్రోబియల్ సెల్స్ దే లూజ్ వాటర్ను కోల్పోవడం వల్ల ఏమవుతాయి, కిల్లింగ్ చేయబడతాయి. వీ యూజ్ దిస్ టెక్నిక్ ఫర్ కిల్లింగ్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్. ఈ పచ్చళ్ళు, ఫిష్, మీట్ స్టోర్ చేసినప్పుడు వీటికి సాల్ట్ కలుపుతాం మనం. ఈ టెక్నిక్ అంతా ఏంటిది, ప్లాస్మాలసిస్ టెక్నిక్. రైట్. నెక్స్ట్ వన్, వెన్ ఏ సెల్ ప్లేస్డ్ ఇన్ ఐసోటానిక్ సొల్యూషన్. ఒక సెల్ని ఐసోటానిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు ఏమవుతుంది, ఐసోటానిక్ సొల్యూషన్ మీన్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ సెల్ సాప్. ఈక్వల్గా ఉంటుంది కాన్సన్ట్రేషన్. దీన్ని ఏమంటాం మనం, ఐసోటానిక్ సొల్యూషన్ అంటాం. ఐసోటానిక్లో ఉంచినప్పుడు ఏంటి, రెండు వైపులా కాన్సన్ట్రేషన్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ నో నెట్ గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ వాటర్. బయట నుంచి ద అమౌంట్ ఆఫ్ వాటర్ కమింగ్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ వాటర్ గోయింగ్ అవుట్. ఓకే. ఈ సెల్ను ఐసోటానిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు, ఐసోటానిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు ఏమవుతుంది, లోపల ఉండే కాన్సన్ట్రేషను, బయట ఉండే కాన్సన్ట్రేషను ఈక్వల్గా ఉంటుంది. సో దేర్ ఈజ్ నో నెట్ గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ వాటర్. ద అమౌంట్ ఆఫ్ వాటర్ కమింగ్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ వాటర్ గోయింగ్ అవుట్. ఇటువంటి సొల్యూషన్ ఏమంటాం మనం, ఐసోటానిక్ సొల్యూషన్. అంటే ఐసోటానిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు బయట నుంచి లోపలికి కానీ, లోపల నుంచి బయటికి కానీ వచ్చే కాన్సన్ట్రేషన్ అనేది
ఈక్వల్గా ఉంటుంది, రైట్? ఓకే, ఇది వెన్ ఎ సెల్ ప్లేస్డ్ ఇన్ హైపోటానిక్ సొల్యూషన్ టర్జిడ్ కండిషన్ పొందుతుంది. వెన్ ఎ సెల్ ప్లేస్డ్ ఇన్ హైపర్టానిక్ సొల్యూషన్ ప్లాస్మాలసిస్ చెందుతుంది, ఫ్లాసిడ్ కండిషన్, రైట్? ప్లాస్మాలసిస్. వెన్ ఎ సెల్ ప్లేస్డ్ ఇన్ ఐసోటానిక్ సొల్యూషన్, నో చేంజ్ ఇన్ సెల్, రైట్?